హాయ్ అండి అందరికీ. ఈరోజు మనము రెడీమేడ్ ఒత్తులు, ఇన్స్టెంట్ ఒత్తులు ఏ విధంగా నెయ్యి ఒత్తులు చేయాలో నేను చూపిస్తాను. కార్తీక మాసంలో వనభోజనాలకు టెంపుల్స్కి వెళ్తాం కదా, నూనె తీసుకెళ్ళడము, ఒత్తులు తీసుకెళ్ళడము, బాటిల్లో వేయడము, అటు కింద పడిపోవడం ఇవన్నీ జరుగుతాయి కదా. అటు కాకుండా మనకు తయారు చేసిన ఒత్తులే చేయడము చాలా సులభంగా ఉంది. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగా తేనెమైనము తీసుకొని కరిగించుకోవాలండి. తేనెమైనం బాగా ఇలా కరిగించుకోవాలి. తేనెమైనం ఇట్లా కరిగిపోయిన తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేయాలండి. ఫస్ట్ గిన్నెలో నీళ్లు పెట్టి మరిగిన తర్వాత ఒక గిన్నె పెట్టి తేనెమైనం వేయాలి. వేసిన తర్వాత అది బాగా కరిగిపోతుంది. కరిగిపోయిన తర్వాత చూడండి, ఇది ఇలా కరిగిపోయింది. కావాలంటే దీంట్లో కలర్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడు ఏ కలరు వాడట్లేదండి. తేనెమైనం కరిగిపోయింది. నేను 100 గ్రామ్స్ ఆవు నెయ్యి దీంట్లో వేస్తున్నాను. ఇది కూడా కలుపుతున్నాను చూడండి. కరిగిపోయింది. ఆవు నెయ్యి కరిగిన తర్వాత ఇలా కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత ఇలా దీంట్లో పోసుకోవాలండి. మన దగ్గర మోల్డ్స్ ఉంటాయి కదా, ఈ మోల్డ్స్లో పోస్తే కూడా రకరకాలుగా డిజైన్లతో మనం చేసుకోవస్తుంది. చూడండి, నేను ఈ విధంగా పోస్తున్నాను. తర్వాత ఒత్తి వేద్దాము. తర్వాత ఇలా ఒత్తులు తీసుకొని ఈ నెయ్యిలో ఇలా పెట్టేసేయాలి. ఒక్కొక్క ఒత్తి ఇట్లా వెడల్పుగా చేసుకొని ఆ ఒత్తిని దీంట్లో నెయ్యి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ఒత్తులు ఇలా పెట్టాలి. చూడండి, అప్పుడే గట్టి పడుతూ ఉంది. చూడండి ఇలా గట్టి పడిపోతూ ఉంది. అప్పుడే
చూడండి ఎంత గట్టిగా అయిపోతుంది. కొద్దిసేపట్లో ఈ ఒత్తులన్నీ చూడండి, మరి కొద్దిసేపట్లో ఒత్తులు తయారైపోయినట్టే.